జగనన్న కాలనీలో ఇష్టారాజ్యంగా కొంతమంది వ్యక్తులు అక్రమంగా బండలు పాతి ఫ్లాట్లను కబ్జా చేస్తున్నారని టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగిలో జగనన్న కాలనీలో టీడీపీ నాయకులు సందర్శించారు. జగనన్న కాలనీలో అక్రమ బండలు పాతి స్థలాలను కబ్జా చేస్తున్నట్లు గుర్తించినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. కోసిగిలోని సజ్జలగుడ్డం రోడ్డులో జగనన్న కాలనీలో అక్రమంగా లేఅవుట్లలో బండలు పాతి అక్రమ స్థలాలను కబ్జా చేయడమే కాకుండా గత 4 నెలల క్రితం జగనన్న కాలనీలో ఉన్న 1700 మెట్రిక్ టన్నుల ఇసుకను కూడా వైసీపీ నాయకుడు పులుసురాజు కీలక పాత్ర వహించి ట్రాక్టర్ల ద్వారా తరలించారని ఆరోపించారు. త్వరలో వీరిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. 17 టన్నులు తోలి 10 ట్రాక్టర్తో ఉసుగు తరలించి తర్వాత అక్రమ బండ్లు కూడా పాతడం జరిగింది. ఈ బండ్లు పాతడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ అండ. ఇదే కాదు, మద్యం కూడా వెళ్ళాడు సార్. 1500 ప్లాట్లు, ఎన్నో ప్లాట్లు ఉండవు కాబట్టి 1700 మెట్రిక్ టన్నులు ఉసుక, తర్వాత స్టీలి 2000 టన్నుల స్టీలి. ఈరోజు ఈ ఉసుకని వైఎస్ఆర్ నాయకులకు అక్రమంగా తరలించి అదే ప్లేస్లోనే ఆ బండ్లు బాతున్నారు. మరి పులుసు రాజు అనే వ్యక్తి వైఎస్ఆర్ నాయకుడు అదే వ్యక్తి 10 ట్రాక్టర్లు పెట్టి 17 టన్నులు తోలి 3 కబ్జాలు చేసి మరి నడీ రోడ్లో అక్రమంగా బండ్లు బతింది కూడా ఆ నాయకుడిని తొందరలో బయట పెడతామని కూడా మాకు టీడీపీ నాయకులు రామిరెడ్డి గారు, నారాయణ గారు, రామకృష్ణ గారు, జ్ఞానేష్ గారు, ఈరేష్ గారు, బుజ్జి గారు, వీరారెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు మేమందరూ వచ్చి ఈ సందర్శించడం జరిగింది. ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు రాలేదు కాబట్టి మమ్మల్ని చూసి పాతేవాళ్ళు కూడా పరిగెత్తుకొని పోయిరాని కూడా మేము వినిపిస్తున్నాము. డంపారుడు 1700 మెట్రిక్ టన్నులు పులుసురాజు అనే